హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్లో చేంజెస్ ఏం రాబోతున్నాయి అనేది చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకోసం, ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీకోసం అంటే, నేను కొన్ని రీడింగ్స్లో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్, దే వాంట్ టు మ్యారీ యూ అలా అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ కార్డ్స్లో అండ్ నేను రిసీవ్ చేసుకునే ఎనర్జీస్ ఈ రెండు బేస్ చేసుకుని మీకు రీడింగ్ అనేది చెప్తాను జనరల్ రీడింగ్స్లో. ఓకే, బట్ కొన్ని రీడింగ్స్లో ఈరోజే వస్తారు, ఈరోజే ప్రపోజ్ చేస్తారు ఇలా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ రీడింగ్లోనే మళ్ళీ ఇంకొక ఎనర్జీస్ వస్తున్నాయి, ఇంకొకలా చెప్తున్నారు. అంటే అది దానికి రీజన్ ఇదే, నేను అక్కడ రిసీవ్ చేసుకునే ఎనర్జీస్ అండ్ అక్కడ కార్డ్స్లో ఏమొస్తుందో అది రెండు మీకు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి ఆ మ్యారేజ్ అండ్ ప్రపోజల్ ఇదంతా రాదు, ఓన్లీ ప్రెజెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్ అండ్ యూ అవి మాత్రమే వస్తాయి. ఓకే, వాళ్ళ పాస్ట్లో ఏమనుకున్నారు, ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు మీకోసం, ఇదంతా రాదు ఒక్కొక్కసారి. బట్ నేను చెప్తూ ఉంటాను అప్పటికి కూడా ఎనర్జీస్ పికప్ చేసి. ఓకే, సో దిస్ రీడింగ్, టుడేస్ రీడింగ్లో ఈ పర్సన్ మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది అనుకోండి, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు విదిన్ నెక్స్ట్ 24 hours. ఇది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా రెజొనేట్ అవుతుంది, అంటే వాళ్ళకి కూడా నెక్స్ట్ 24 hours మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, బట్ ఈ 24 hours మెసేజ్ వస్తుంది. బట్ ఏం చెప్తారు ఆ మెసేజ్ ఆర్ కాల్లో అంటే, ఈ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం ఏంటి అనేది మీరు ఒక ఆలోచనలో పడిపోతారు. ఎందుకు ఇలా సడన్లీ ఎందుకు చేంజ్ అవుతున్నారు ఈ పర్సన్, నిన్నటి వరకు ఫ్రెండ్షిప్ అన్న ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మీకు అర్థం కాదు. బట్ వాట్ దే వాంట్ ఈజ్, ఈ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తున్నారంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు విదౌట్ దెమ్. ఇది ఎలాంటి ఎనర్జీస్ అంటే లాస్ట్ ఇయర్ మే నుండి విత్ ఆర్ విదౌట్ దిస్ పర్సన్ మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీరేదో డిప్రెషన్లో పడిపోయి ఐసోలేట్ అయిపోయి తినడం మానేసి ఇలాంటివన్నీ మీరు చేయట్లేదు. మీరు చాలా ప్రాక్టికల్ థింకింగ్ అనేది స్టార్ట్ చేశారు. కొన్ని విషయాల్లో కూడా, రిలేషన్షిప్ విషయాల్లో కూడా లాజికల్ థింకింగ్ అవసరం. సో మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఈ పర్సన్ బిహేవియర్ పైన మీకు ముందు నుంచి అనుమానంగానే ఉన్నారు. అసలు ఏంటి ఇది, ఇలా డిఫరెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తారు అసలు ఈ పర్సన్ అని చాలా స్టడీ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. కానీ అది ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే ఇదంతా ఒక లైఫ్ లాంగ్ వెయిట్ చేయాల్సి వస్తుందేమో ఈ రిలేషన్షిప్లో, సో మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ ఏమో అనుకుని మీరు మూవ్ ఆన్ అయిపోయారు అండ్ సింగిల్గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అగైన్ ఈ పర్సన్ మేబీ ఇన్ ద లాస్ట్ ఇయర్ అరౌండ్ దిస్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ మంత్స్లో ఈ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ చేసి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓకే వెనక్కి వచ్చారు, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో అప్పుడు కూడా మీరు ఈ పర్సన్ అలానే చూసారు. ఏంటిది మళ్ళీ అసలు ఈ గ్యాప్లో, ఈ సెపరేషన్లో ఎక్కడున్నారు, ఏం చేశారు, ఇదంతా మీకు డౌట్ఫుల్గా ఉన్నారు. కానీ మీ పర్సన్ అడిగితే
మేబీ అదర్ రీజన్స్ ఏవో చెప్పుంటారు, కానీ ఈ పర్సన్ అసలు రీజన్ మాత్రం ఈ పర్సన్ మీకు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అని అంటే, ఈ పర్సన్ కోసం అన్ని విషయాలు మీకు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? సంథింగ్ ఈజ్ దేర్. మీకు ఇష్టం లేని విషయం ఏదో మీ పర్సన్ లైఫ్లో జరుగుతుంది. ఇఫ్ సపోజ్ దిస్ పర్సన్ ఈజ్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ దట్ సమ్వన్ ఎల్స్ బిట్రేడ్ యువర్ పర్సన్, ఆ విషయం మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, మీరు మేబీ ఆట పట్టించవచ్చు ఈ పర్సన్ని. ఓకే, అలాంటి రిలేషన్షిప్ కోసమా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని మీరు ఈ పర్సన్ని కొంచెం ఎగతాళి చేసినట్టుగా మాట్లాడవచ్చు. సో అది నచ్చదు. ఈ పర్సన్కి ఇంకొకటి ఏంటంటే, తనకే ప్రాబ్లం ఉన్నా లైక్ రిలేషన్షిప్ రిలేటెడ్ ఎవరికి చెప్పరు, ఎందుకంటే అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. సో ఈ పర్సన్ ఎవరికి చెప్పరు. కానీ ఈ పర్సన్ గురించి మీరు తెలుసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ, ఆర్ ఈ పర్సన్ ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడి నుండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు తన లైఫ్లో ఫైనాన్షియల్గా ఎప్పుడైనా లాస్లో ఉంటే ఆ విషయాలు మాత్రమే మీతో చెప్తారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏవైనా గొడవలు ఉంటే అవి చెప్తారు, లైక్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. బట్ అసలు విషయం చెప్పరు ఇక్కడ. అసలు ఈ పర్సన్ ఇలా డిప్రెషన్లో ఉండడానికి, మీతో సెపరేషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్ అదర్ పర్సన్. అది మీకు చెప్పరు. ఓకే, వై? బికాస్ మీ పర్సన్కి మీ పైన కంట్రోల్ అనేది పోతుంది. ఈ పర్సన్ ఎప్పుడైతే ఆ విషయాలు మీతో చెప్తారో, ఇప్పటి వరకు మీరు ఈ పర్సన్ని చాలా ఇష్టపడుతున్నారు, ఆ విషయం ఈ పర్సన్కి తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్కి లైఫ్లో ఇంకెవరో ఉన్నారని తెలుస్తుందో, మేబీ మీరు గోస్ట్ చేయొచ్చు ఈ పర్సన్ని, ఆర్ కంప్లీట్లీ బ్లాక్ చేసేయచ్చు కనెక్షన్ని. సో అందుకే ఈ పర్సన్ మీకు కొన్ని విషయాలు తెలియకుండా ఆపేస్తున్నారు. బట్ ఓన్లీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ దిస్ టైమ్ యూ వాంట్ హెల్ప్ దిస్ పర్సన్. తను హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళరు, అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్సన్కి కొన్ని వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కావాలి అనుకుంటే మీరు అవి కూడా క్లియర్ చేయగలరు, కానీ మీరు చేయాలని లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ విషయాలన్నీ మీకు ఆలోచించాలని లేదు. ఎందుకు? మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు విదౌట్ ఎనీ రీజన్. ఏదైనా రీజన్ ఉండి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ రీజన్ లేదు. సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేయడం, మిమ్మల్ని బ్లాక్ చేసేయడం, వెళ్ళిపోవడం. తన లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో మీకేం చెప్పరు. బట్ సడన్లీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. బట్ అప్పుడైనా జరిగిందంతా చెప్తారా అంటే చెప్పరు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో మీ ప్లేస్ ఏంటి? మీ పర్సన్ లైఫ్లో ఆర్ మీ పర్సన్ దృష్టిలో మీకున్న వాల్యూ ఏంటి అనేది మీ క్వశ్చన్ ఇక్కడ. మీకుండే వాల్యూ మీకు ఇస్తున్నారు, మీకు ఇవ్వాల్సిన వాల్యూ, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అన్నీ ఇస్తున్నారు. కానీ మీకు ఇవ్వాల్సిన టైం మాత్రం మీకు ఇవ్వట్లేదు. ఎమోషనలీ అవైలబుల్ ఉంటారా ఈ పర్సన్ అంటే జీరో, నో. ఎందుకంటే ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటారు, ఆన్లైన్ ఉండరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ ఆన్లైన్ కాంటాక్ట్లో ఉంటారు ఈ పర్సన్తో, కానీ ఈ పర్సన్ ఆన్లైన్ ఉండరు, ఆఫ్లైన్ వెళ్ళిపోతారు. సో సింప్లీ దే విల్ ఎస్కేప్. సో వాట్ ఏంజల్స్ ఆర్ గైడింగ్ హియర్ అంటే, మిమ్మల్ని ఇలాంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. లుక్ ఇన్ ఎ బుక్. మీ లైఫ్లో ఏదో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. ఒక బిజినెస్, మీ ఓన్ బిజినెస్, ఒక హ్యూజ్ బిజినెస్ అది. ఓకే, ఆ బిజినెస్ ఏదో మీరు ఆల్రెడీ కనుక బిజినెస్ చేస్తున్నట్టయితే దాంట్లో కొన్ని న్యూ ఐడియాస్ ఏవో ఇంప్లిమెంట్ చేస్తారు.
మీ పర్సన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ మీరే చేసుకుంటారు ఆ బిజినెస్ అనేది. అండ్ నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు త్రూ దట్ బిజినెస్. ఇట్స్ ఏ వెరీ ఫేమస్ బిజినెస్ అనిపించుకుంటారనమాట. ఫేమస్ అవుతుంది అది, పబ్లిక్లో నేమ్ ఫేమ్ అనేది వస్తుంది త్వరలోనే. ఓకే, సో అందుకే ఇక్కడ ఏంజల్స్ మీకు అన్నెసరీ థింగ్స్ పైన ఫోకస్ చేయకుండా మీకు అవసరమైన విషయాలపైన ఫోకస్ చేయండి. అండ్ మీ కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ సెల్ఫ్ కేర్ అనేది ఇక్కడ అవసరం అని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ, ఈ పర్సన్ కోసం ఆలోచిస్తూ అరౌండ్ 2 years బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఈ పర్సన్ కంప్లీట్గా మీ లైఫ్ని ఆక్యుపై చేసేసినట్టుగా ఫీల్ అయ్యారు మీరు. అంటే అదొక షాక్ లాగా ఫీల్ అయ్యారు ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ టైం బ్లాక్ చేశారో అప్పుడు. బట్ ఈ పర్సన్ మీకోసం కొంచెమైనా ఆలోచించారా అంటే నో, ఆలోచించలేదు. ఈ పర్సన్కి జస్ట్ మీరు హెల్ప్ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. ఆ హెల్ప్ని ఎలా తీసుకున్నారంటే ఏదో మీరే మీ పర్సన్కి మీ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడో ఏదో తీసుకున్నారు, మేబీ ఫైనాన్షియల్ హెల్ప్. సో అందుకే ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా ట్రీట్ చేశారు. కానీ మీరు ఎప్పుడు ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు, మీ పర్సన్ దగ్గర అసలే తీసుకోలేదు ఇక్కడ. ఓకే, యు ఆర్ ఇన్ అ వెరీ అబండెంట్ ఎనర్జీ. ఓకే, ఫినాన్షియల్ అబండెన్స్, ఇండిపెండెంట్ అండ్ వెరీ ఒబీడియంట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీ కనెక్షన్ కోసం ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఓకే, దే వాంట్ టు ఫైట్ ఫర్ యూ కనెక్షన్. ఇక్కడ ఈ పర్సన్ మీరు ఎక్కడో మీ ఫొటోస్ ఎక్కడో పోస్ట్ చేస్తున్నారు విత్ మేబీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్. సో అక్కడ చూస్తున్నారు మీ పర్సన్. మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు, అసలు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు, మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అనేది ఈ పర్సన్ అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ. ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? మిమ్మల్ని బ్లాక్ చేసి మీ పర్సన్ ఎలా హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు మీరు అలాగే హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఇక్కడ. ఓకే, మిమ్మల్ని అనుకోకుండా సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో మిమ్మల్ని బ్లాక్ చేశారు ఈ పర్సన్. ఆ టైంలో మీరు కంప్లీట్గా హెల్త్ పాడు చేసుకుని ఐసోలేట్ అయిపోయినట్టుగా, ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు మీరు. ఒకప్పుడు జరిగింది ఇది మీ లైఫ్లో. ఇప్పుడు చెప్పాను కదా 1 year or 2 years బ్యాక్ ఫస్ట్ టైం మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఆ టైంలో. సో బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నారు, షాక్ పైన షాక్. థర్డ్ పార్టీ ఒకవేళ ఉంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఆల్సో చీటెడ్ దిస్ పర్సన్, అదొక షాక్. అండ్ ఇంకొక షాక్, మీరు అసలు ఈ పర్సన్ని పట్టించుకోనట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. మీరు మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారా, హెల్త్ ఎలా ఉంది, అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఎప్పుడైనా మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తే ఆ మెసేజ్కి రిప్లై ఇస్తున్నారు జస్ట్ అంతే, ఇంకా అంతకంటే ఏం ఎక్కువ ఆలోచించట్లేదు. ఓకే, సో అదే దట్ ఈజ్ ట్రిగరింగ్ యువర్ పర్సన్. మీ ఎనర్జీస్ ఇది వరకు ఈ పర్సన్కి చాలా సూదింగ్ ఎనర్జీస్లా అనిపించేవి మీ ఎనర్జీస్ ఫీల్ అయినప్పుడు. కానీ ఇప్పుడు మీ ఎనర్జీస్ ఫీల్ అయితే చాలా డిఫరెంట్గా ట్రిగరింగ్ ఎనర్జీస్ లాగా ఫీల్ అవుతున్నారు. మీకోసం ఏం ఆలోచించినా ఈ పర్సన్ మతిపోతుందన్నమాట. అంతలా చేంజ్ అయిపోయారు మీరు. ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా May 1st మీరు కంప్లీట్గా చేంజ్ అయిపోతారు. ఓకే, న్యూ యూ అన్నట్టుగా ఉంటుంది. అంటే మీరు కంప్లీట్లీ మీ లుక్స్, మీ బిహేవియర్, మీ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అదంతా చూసి. ఓకే, సో ఈ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
and sending love and light.